నమస్తే. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విషయాలపైన మాట్లాడారు. కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న విషయం, సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించింది. వారు చెప్పిన మాట పత్రికల్లో వరుసగా 2 రోజుల పాటు వీటిపైన చర్చ జరుగుతూ ఉన్నది. ఇంతకు ముందు రోజు అంటే ఇవాళకి ముందు రోజు ఇది బుధవారం నాడు పత్రికలో చాలా ప్రధానంగా వచ్చింది. స్పీకర్కు హైకోర్టు గడువు విధించవచ్చా అనేది ఒకటి. ఈ అంశాన్ని నిర్ధారించడం వరకే మేము పరిమితం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయి అని ఒక వార్త వస్తే, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉప ఎన్నికలు రావు అని అన్నారు. సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు. ముఖ్యమంత్రి వ్యాఖ్య 2014 నుంచి 2023 వరకు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఆచరిస్తున్నామని వారు క్లియర్గా చెప్పిన మాట పత్రికలో చాలా ప్రధానంగా వచ్చింది. నిజంగానే భారత రాజకీయాల్లో 1967 తర్వాత నుంచి చాలా మార్పులు వచ్చినాయి. 1985 నాటికి అవి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన లేదా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళే వాళ్లకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. 1994-95 వచ్చే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కోల్పోవడం, ఇవి ఒక దశ నుంచి మరో దశకు రాజకీయాలు చేరినాయి అనే చర్చ జరిగిన సందర్భం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాడున్న టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల సభ్యులు వెళ్ళడం, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఈ పార్టీలోకి ఇతర పార్టీల సభ్యులు రావడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగానే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఉప ఎన్నికలు రావా? స్పీకరు నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? లీగల్గా ఉండే అంశాలు ఏమేమి ఉన్నాయి? ఇత్యాది విషయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మన దగ్గర కాంపెల్లి ఉదయకాంత్ గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, నేను ఇంట్రోలో చాలా విషయాలు ప్రస్తావించాను. అవును, స్పీకరు సాధారణంగా తమ పార్టీ నుంచి సభ్యులు మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించని ఈ పార్టీ కోరుతుంది. ఎన్ని రోజుల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు? చట్టం చెప్తున్నది ఏమిటి? 3 నెలలు. 3 నెలలు. చట్టం చెప్తున్నది ఏంటనే ప్రశ్నకు సమాధానం 3 నెలలు తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ తీసుకోవడానికి వీలు ఉన్నప్పటికీ కూడా ఏదన్నా టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆపడానికి ఆస్కారము అండ్ పూర్తి రైట్ మాత్రం స్పీకర్ గారి మీద ఉంటుంది. ఓకే, అంటే ఇట్లా మనం పోయిన ప్రభుత్వంలో చూసినాం, మళ్ళీ ఈ ప్రభుత్వంలోనూ అదే జరుగుతున్నది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అంటే ఏ ఉద్దేశాన్ని ఆయన అన్యాపదేశంగా చెప్తూ ఆ వ్యాఖ్యలు చేసినట్లు? ఎన్నికలు వస్తాయి. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎన్నికలు రావడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను ఎన్నుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్. నువ్వు అనుకున్నట్లుగానే, ప్రతిపక్షాలు అనుకున్నట్లుగానే ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు తీసుకురావడానికి, ఎన్నికలు ఆషామాషి ఇదేం కాదు, లేకపోతే ఏదో చాట్ బండల దొరికే గప్చుప్లేం కాదు. రైట్ సార్. ఎన్నికలు నిర్వర్తించాల్సింది ఎప్పుడంటే 5 సంవత్సరాలకు ఎన్నికలు, ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, లోకల్ బాడీస్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం నిర్ధారించింది కాబట్టి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు ఉండాలి. పాలనలో వ్యాపించినటువంటి లోటుపాట్లు ఉన్నప్పుడు, పాలన సక్రమంగా జరగనప్పుడు, ఒకేలా పాలకులు సరిగ్గా లేకపోతే కానీ ప్రశ్నించే అధికారము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజలకే ఉంటుంది తప్ప, ప్రతిపక్ష నాయకులు ఒకవేళ నాయకులు ఎవరైతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అది సమర్థమైన పాలన లేనప్పుడు శాసనసభలో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ మీరు ప్రశ్నించే అధికారం మీకుంటుంది. అంతేకాని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రేపే ఎన్నికలు వస్తాయి అని చెప్పడము, ఒక మెజారిటీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెజారిటీతో గెలిచింది, ప్రజలు గెలిపించుకున్న తర్వాత ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 5 ఇయర్స్ ఉండమని చెప్పి కానీ ప్రజలని ఈ రకంగా మిస్గైడ్ చేయడము సరికాదని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మిగతా గత పాలన కంటే భిన్నంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటే అట్లాంటప్పుడు గత ప్రభుత్వాన్నే వీళ్ళు కొనసాగించడము, ఆ విధానాన్ని మేము కొనసాగిస్తామని చెప్పడము ఎంతవరకు సమర్థం? గత ప్రభుత్వం ఒక ఆచరణను మేము కొనసాగిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా అనలేదు. క్లియర్. గత ప్రభుత్వంలో టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఎల్పీని కూడా విలీనం చేసుకున్నారు.
ఏ పరిస్థితిలో విలీనం చేసుకున్నారు అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీకు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ 88 మంది ఎమ్మెల్యేలను గత ప్రభుత్వంలో ఇచ్చి అసెంబ్లీకి పంపించిన తర్వాత నీకు ఆనికి బదులుగా ఎంఐఎం మద్దతు 7 మద్దతు తీసుకున్నారు. ఇవి కలిపితే నీకు 95 మంది అయినారు. 95 మంది అయిన తర్వాత కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుక ఉండాలన్నది ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులను 12 మందిని నువ్వు పూర్తి ఎలిపిని విలీనం చేసుకున్నావు. మరి ఇది తప్పు కాదా? ఒకవేళ రాజ్యాంగం నీకు ఒకవేళ నిర్ధారించినప్పటికి కూడా రాజ్యాంగంలో ఉన్న ఈ యొక్క వెసులుబాటుని నీకు అనుకూలంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే 12 మందిని తీసుకొని అంటే 2/3 మెజారిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రశ్నించే అధికారం ఉండదు, అది రాజ్యాంగబద్ధంగా మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పి అన్నడే. కానీ మరి ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఎన్నుకున్న తర్వాత నిన్ను ప్రశ్నించే గొంతుకను నువ్వు నోరు మూయించినట్లే కదా. ఒకవేళ అసెంబ్లీలో గనక తీర్మానాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నీకు సరిపడే మెజారిటీ నీకున్న తర్వాత కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నీ వైపు చేర్చుకొని నువ్వు అధికారము ఎప్పుడు ఆనాడు నువ్వు పదవులు ఇస్తా అని చెప్పి మంత్రులను చేసుకొని కార్పొరేషన్ చైర్మన్లను చేసుకొని ఎవరెవరైతే పార్టీ ఫిరాయించినానో వాళ్ళను ఉన్నతమైన స్థానంలో ఉంచి మభ్యపెట్టేసి ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టేసింది నువ్వు కాదా అని చెప్పేసి. కానీ సార్ మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీ స్పందన ఉన్నట్టు నాకు అర్థమవుతున్నది. కానీ ఒక అడ్వకేట్గా గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తప్పకుండా అనుసరిస్తాము, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏడోకా లేదు, ఇబ్బంది పడొద్దు, అప్పుడున్న చట్టమే ఇప్పుడు ఉన్నది, ఆ రూల్ బుక్ మారలేదు అని చెప్పడాన్ని గతానికి తాము భిన్నము కాదు అని చెప్పడమేనా? గతానికి మేము భిన్నము మీరు అంటున్న మాటలకు వస్తే గతానికి మేము భిన్నము అన్నది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అన్నది మీరు మాట్లాడుతున్న మాటల్లో నాకు అర్థమవుతుంది. గతానికి మేము భిన్నము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎక్కడైతే కూడా ఏ రోజు కూడా అడిగినట్టుగా నేను ఏ మీడియా ఛానల్లో చూడలేదు, ఏ పేపర్ న్యూస్లో కూడా నేను చదవలేదు. ఇవన్నీ స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి, బయట వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఆయన ఏ రోజు కూడా మాట్లాడేది. ఆయన నిన్న చట్టసభలో మాట్లాడిన మాట ఒకటి క్లియర్ కట్గా మీరు మళ్ళొకసారి హిస్టరీ ఒకసారి రివైజ్ చేసి చూసుకుంటే ప్రభుత్వానికి ఎటువంటి దోకా లేదు, ప్రభుత్వం కూలిపోదు. 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఒక పార్టీలోకి వచ్చినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 63 సీట్లు ప్లస్ ఒక సిపిఐ 64 సీట్లు. మనకు కావలసిన ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో మ్యాజిక్ ఫిగర్ను మించుకొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే అధికారంతో కొనసాగుతున్నాము. పార్టీలకు వాళ్ళకి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకున్న అంతర్గత విభేదాల వల్ల పార్టీ మారేది, వాళ్ళు పార్టీ మారినారు ప్రజాస్వామ్యబద్ధంగా. పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ మీద వేసిన కేసులు ఏవైతున్నాయో అవి గనక రుజువైతే కానీ లేదంటే కనుక వాళ్ళు పార్టీ మారిన విధానాలు తప్పైతే కానీ స్పీకర్ గారు విచక్షణ మీద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనేది ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. గత ప్రభుత్వంలో మరి వీళ్ళు చేసిన కార్యక్రమాలు, ఆ రోజు మీరు మార్చిన విధానాలు నిజంగానే అప్పుడు కూడా అవలంబించిన పద్ధతులు ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు కూడా వెరిఫై చేస్తారు. కానీ ఈ సమయంలోనే ముమ్మాటికి ఈ సమయంలోనే 3 నెలల్లోనే ఇది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యేసి చర్య తీసుకోవాలని చెప్పేసి మన రాజ్యాంగం రాస్తున్నట్టు నేనైతే చదవలేదు, మీకు తెలిసి ఉంటే మీరు చెప్పండి. నాకేం తెలియదు. అయితే నేను ఒక 2 లైన్స్ చదివి వినిపిస్తానండి మీకు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభాపతేనని వ్యాఖ్య కోర్టు చేసింది. ఇంకో మాట ఏమన్నారంటే కోర్టు పోటీ చేయాలా పార్టీ మారాలా కాదలే, ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది అంటే అతనికి అనుమతి ఇవ్వాలన్నా లేదా సంథింగ్ శాసనసభాపతేనని వ్యాఖ్య, కోర్టు వ్యాఖ్య. కోర్టు చేతులు కట్టేయలేరన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్టు వెళ్ళాడంటూ ఇంకొక మాట ఉంది ఇక్కడ. స్పీకర్ తన అధికారాలను వినియోగించకపోవడమే సమస్యకు మూల కారణం అంటున్నందున మేం ఆ విషయాన్ని తేల్చడం వరకే పరిమితం అవుతాం. ఆర్టికల్ 226 కింద అధికారాలను ఉపయోగించి హైకోర్టు ఇందులో ఉత్తర్వులు జారీ చేయొచ్చా, స్పీకర్ తన విధులను నిర్వర్తించలేనప్పుడు నిర్దిష్ట గడువులోగా చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించవచ్చా అన్న వరకే మేము విచారిస్తాం. జస్టిస్ బిఆర్ గవాయ్ అని ఈ పత్రికలో వచ్చింది. అది సుప్రీంకోర్టు చెప్పిన వర్డిక్, దాన్ని మనం పూర్తిగా ఏకీభవించాలి.
మరి ఆ పేపర్లో ఆర్టికల్లో మనం మీరు చదివిన దాంట్లో నాకు ఒకటి మీరు కూడా చదవండి, నేను లేదు మీరు చదివింది నేను అంటే మీకంటే ఎందుకంటే అట్లా దాని వ్యాఖ్య ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు పేపర్ ఆర్టికల్లో ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి పోటీ చేయొచ్చా? ఎంపీగా మన దగ్గర మొన్న ఎలక్షన్లకు సంబంధించిన ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయవచ్చా? ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేయొచ్చా? అంటే ఒక పార్టీ పైన గెలిచిన తర్వాత తీసుకోవాల్సిన దీన్ని ఏమంటున్నారంటే, ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఇప్పుడు ఇదివరకు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మన దానం నాగేందర్ గడిచిన ఎన్నికల్లో పోటీ చేసినాడు, పార్టీకి రాజీనామా చేయలేదు, రాజీనామా చేయకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఆయన ఎంపీకి పోటీ చేశారు. దీన్ని ఎంత మట్టుకు సరి చేసుకోవచ్చు? సుప్రీంకోర్టు క్లియర్ కట్గా కేటగిరికల్గా చెప్పేది ఏంటంటే, ఇది నిర్ణయం తీసుకోవాల్సింది ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయము తీసుకోవాల్సింది శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీలకు శాసనసభ మండలి చైర్మన్, ఎంపీలకు వస్తే కనుక పార్లమెంటు స్పీకర్. మేము డైరెక్ట్ చేయగలుగుతాము కానీ నిర్ణయం తీసే విచక్షణ మాకు లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాన్ని చూస్తే స్పీకర్ గారు ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే 3 నెలల్లో తీసుకోవచ్చు. లేని పక్షంలో తను కారణాలు మెన్షన్ చేస్తూ దాన్ని కూడా పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు 2 కోణాలు నాతో మాట్లాడుతున్నారు. మీరు రాజకీయంగా మాట్లాడమంటారా లేకపోతే పొలిటికల్గా మాట్లాడమంటారా? అంటే మీరు నిజం ప్రజాస్వామ్యం మాట్లాడమంటారా, నిజం మాట్లాడమంటారా? నిజమే ముమ్మాటికి నిజం మాట్లాడమంటే నేను 2 విషయాలు చెప్తా. స్పీకర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాన్ని 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఏమన్నా కారణాలు రికార్డ్ చేసేసి నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అంటున్నారు. ఇది లీగల్ ఆస్పెక్ట్స్. రాజకీయ ఆస్పెక్ట్స్ మాట్లాడమంటే మరి గడిచిన ప్రభుత్వంలో మరి ఇదే జరిగినప్పుడు మరి గడిచిన ప్రభుత్వం ఇదే స్పీకర్ మరి ఇదే నిర్ణయం తీసుకున్నారా, ఆపినారా అన్నది చరిత్ర చెప్తాను. చరిత్రను తిరిగి చూసుకుంటే మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది. అంటే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? దానం నాగేందర్ ఒకటండి, రాజకీయ భవిష్యత్తును ఎవరు అంటే ఎవరి తలరాతను ఎవరు మార్చలేరు, మార్చాల్సిందల్లా ప్రజలే మార్చాలి. తన రాజకీయ భవిష్యత్తు ప్రజాస్వామ్యంలో రాజకీయ పలుకుబడి లేదంటే గనక రాజ్యాధికారమా? నీకు రాజ్యాధికారం కావాలంటే శాసన మండలికో శాసనసభకో లేదంటే కనుక పార్లమెంటుకో ఎన్నిక కావడం, అది నీ రాజ్యాధికారాన్ని పవర్ గెయిన్ చేసే ప్లాట్ఫామ్స్ నిన్నెట్లా నిర్ణయిస్తున్నారు. రాజకీయం అంటే ప్రజల్లో ఉన్న తర్వాత రాజరికం చేసి నువ్వు ఒక లీడర్గా ఎదిగి నువ్వు నీ వెనక నీ నాయకత్వంలో నీ ప్రజలను వెంటబెట్టుకొని వారికి కావాల్సిన ప్రతి సమస్యను నీకున్న ఒక అధికారాన్ని దృష్టిలో పెట్టుకోనో లేకపోతే ఒక పార్టీ పవర్ను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడినప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. దానం నాగేందర్ గారి విషయానికి వస్తే ఏ స్థాయి నుంచి ఆయన ఈరోజు ఏ స్థాయికి వచ్చినాడు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి అదే పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మీది పోటీ చేసేసి గెలిచిన వ్యక్తి దానం నాగేందర్. మరి ఈయన రాజకీయ భవిష్యత్తు అందామా? రాజ్యాధికారం అంటే ఇక్కడ స్పీకర్ దగ్గర కోర్టులలో ఈ విషయం చర్చలో ఉంది కదా. ఒకటండి, ఒకవేళ ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయితే కనుక మరో 5 సంవత్సరాలు పోటీ చేయకుండా ఉండొచ్చేమో, కానీ 5 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళా రాజకీయ నాయకుడిగా లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నుకునే అవకాశాలు నీకుంటాయి. ఈ రోజు కనుక నువ్వు ఒకవేళ స్పీకర్ గారు కనుక ఈయన సభ్యత్వాన్ని రద్దు చేసినారు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోటీ చేయొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఈరోజు మనం నిర్ధారించాల్సిన అవసరం. కానీ సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ సమాధానం చెప్పండి. రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించాలనే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసి 10వ షెడ్యూల్లో చేర్చి ఆయన ఒక మాట అన్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తేవడం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి బలోపేతం చేయడం అంటూ ప్రజాజీవన ప్రక్షాళనలో ఇది మొదటి అడుగు అన్నారు వాళ్ళు, కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అన్నారు. వాస్తవానికి రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ కొత్త డైరెక్షన్ ఇచ్చిన నాయకులు వారు. రాజకీయాలు చాలా బాగుండాలి, ఫిరాయింపులు వద్దు అని అనుకున్నవారు. అలా అనుకున్న వారి పార్టీలోనే ఇట్లా జరగడాన్ని యాదృచ్ఛికం అనుకోవాలన్నా లేకపోతే మారిన రాజకీయాలకు అనుగుణంగా మారుతున్నారో అనుకోవాలన్నా? రాజీవ్ గాంధీ గారి స్టేట్మెంట్ 1985 ఇచ్చినది మీరు మాట్లాడుకొస్తున్నారు.
రైట్ సార్. ఇప్పుడు మనము 20th సెంచరీలో ఉన్నాం సార్. 40 సంవత్సరాల తర్వాత రాజకీయ పరిణామాలు, రాజకీయ విధి విధానాలు, రాజకీయ పద్ధతులు, ప్రజల ఆలోచన విధానాలు, ఆలోచన సరళి, జరుగుతున్న మార్పులు ఆ రోజు పొందుపరిచినారు. ఈ పద్ధతి సరికాదని చెప్పినారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డవారు అదే విధంగా పార్టీలలో కొనసాగుతున్నారా? ఈరోజు మీరన్న మాటల్లోనే ఇదే ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ ఒక వ్యక్తి ప్రొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ మార్చిన వాళ్ళలో మా వాళ్ళలో 67 కాదు, మీరు గడిచిన ఎన్నికల ముందు కూడా జరిగిన సందర్భాలు మనకున్నాయి. మీకు మరి గుర్తుంటే సరే, లేక గుర్తు ఒక వ్యక్తి పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంకాలం ఒక పార్టీ, రేపు తెల్లారితే బీఫామ్ ఫైనల్ చేస్తారు అంటే ఈ పార్టీలో టికెట్ అంటే ఆ పార్టీకి పోయినా, ఆ పార్టీలో టికెట్ అని మళ్ళీ తిరిగి ఇదే పార్టీ అది ఏ పార్టీ అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సరే, సో ఇటువంటి ఒకటే రోజు 3 కండువాలు మారిన ప్రజాస్వామ్యంలో మనం ఉన్న తర్వాత మరి 30 సంవత్సరాల చరిత్ర, 30 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలని ఈరోజు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిన పరిస్థితి. మీరు మాట్లాడుతున్నా సరే, మనం మారుతున్న విధానాలకు మనం ఏం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి పరిణామాలను ఈరోజు మనము రాష్ట్రము, మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటుంది. నేను కూడా రాజీవ్ గాంధీ గారి ఒక నిర్ణయాన్ని ఏకీభవిస్తా. మీరు ఏకీభవిస్తారా? మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు నీకు అధికారం, నేను ఒకటే మాట అండి, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీకు కావలసిన మెజారిటీతోనే ప్రజలు మీకు తీర్పునిచ్చినారు. ఎప్పుడు? 2018 ఎన్నికలలో నువ్వు ఒక పార్టీని సపోర్ట్ తీసుకున్నావు, 95 సీట్లతో నువ్వు ఉన్నావు. ప్రజాస్వామ్యంలో అంటే ప్రజల నోరు మూయించడానికి అని చెప్పేసి అధికార దాహంతో డబ్బుల వలేసి 12 మంది ఎమ్మెల్యేలను నువ్వు సిఎల్పిని విలీనం చేసుకోవాల్సిన అవసరం ఆనాటి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉండింది? అంటే వాళ్ళేదో చేసినారు, మేము చేస్తున్నామని నేను అనట్లేదు, దానికి నేను ఏకీభవించట్లేదు. మనం చేస్తేనేమో సంవత్సరం పక్కోటి చేస్తే ఇంకోటి అనేసి అంటాం. దాన్ని కూడా నేను ఈరోజు ఉద్దేశించి మాట్లాడట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే రాజ్యాంగం పొందుపరిచిన హక్కులు ఏవైతున్నాయో దాంట్లో ఉన్న విసులుబాటుని ఈరోజు దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతుందని చెప్పగలుగుతాం. ఎన్నికలు, ఉప ఎన్నికలు రాబోతున్న స్థానాలు కానీ పదే చర్చ జరగడం వెనుక ఉద్దేశం ఏమైండొచ్చు అనుకుంటున్నాను. ఒక మాట చెప్తున్నాను, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది 10 కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారు. ఆ 10 మంది వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారినారు. ఎన్నికలు వస్తే అంటే పబ్లిక్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి రేపు వీడు మీకు ఎమ్మెల్యేగా ఉండడు, ఈ పార్టీ నాయకుడు మీకు ఎమ్మెల్యేగా ఉండడు, రేపు రాబోయేది మేమే, కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అది అధికారులనా, ప్రజలనా, లేదంటే కనుక ప్రజాప్రతినిధులనా హెచ్చరించి అంటారు. రాంగ్ ప్రొవోకేషన్స్ అంటారు దీన్ని. పబ్లిక్ మైండ్ని రాంగ్ వేలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటారు. పబ్లిక్ మైండ్ని రాంగ్ వేలు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళని అనుకూలంగా వీళ్ళు మలుచుకోవడం అన్నట్టు. రేపు రాబోయేది మాదే, రేపు మాదే ప్రభుత్వం, 10 మంది ఎమ్మెల్యేలను మేము, వాళ్ళ పదవి పోతుంది, రేపు ఎన్నికలు వస్తాయి, మీరే అధికారంలోకి వస్తాయంటే అంటే ప్రతి ఒక్కరు భయపడాలి. మన కేటీఆర్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు, వచ్చేది మాదే ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరి పేర్లు రాసి పెట్టుకోండి, మీ అందరూ అంత చూస్తా అని చెప్పేసి మాట్లాడుకొచ్చినాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావాలన్నా, సంవత్సరంన్నర పరిపాలన ఇచ్చిన తర్వాత ఇంకొక 3.5 సంవత్సరం వేచి చూడాలా, 6 నెలల తర్వాతనే నీ గవర్నమెంట్ నేను డిజాల్వ్ చేస్తా, గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పడంలో అది ఎంత మటుకు సబబు? ప్రజలు తీసుకున్న మ్యాండేట్ని నువ్వెవరండి కాలు రాయడానికి? నువ్వెవరండి నిర్ణయం తీసుకోవడానికి? నువ్వెవరండి మార్చడానికి? మాట్లాడడానికి ఒక లిమిట్ ఉంటుంది, మాటలకి ఒక హద్దు, ఒక పరిధి ఉంటుంది. కాదని చెప్పేసి నువ్వు బియాండ్ దట్ మాట్లాడుతున్నావు అంటే ప్రజల మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కదా, ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కదా, మీ స్థాయికి అది సబబు కాదని చెప్పి చెప్తాను. కానీ ఇక్కడ సాధారణ ప్రజలు ఏమి మర్చిపోరు కదా, గుర్తుంటుంది వాళ్ళకు, సమీప గతమే కాబట్టి గత ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం అట్లా అనుకుంటారు. కానీ పోయిన ప్రభుత్వము ఆ పథకాలు అమలు చేయడంలో అప్పు తెచ్చిండవచ్చు, కానీ ప్రజల అవసరాలను గుర్తించడం, కొత్త స్కీమ్లు పెట్టడం వల్ల ప్రజలను సాటిస్ఫై చేయగలిగింది. కానీ ఈ ప్రభుత్వం తానిచ్చిన హామీలనే అమలు చేయలేకపోతున్నది అని ఒక చర్చ ఉన్నది కదా, ఈ సందర్భంలో నెగిటివ్ కావచ్చు ఆ ప్రభుత్వానికి అని నేను ఒక మాట క్లియర్ చేయదలుచుకున్న ప్రజలకు. మీరు అడిగిన సందర్భాన్ని బట్టి ఒక విషయం క్లియర్ చేస్తే ఏంటిదంటే, రేవంత్ రెడ్డి గారికి నిజంగానే తన సొంత డబ్బు 1,00,000 కోట్లు లేకపోతే 10 లక్షల కోట్లు ఉండి ఆయన ఇవ్వకపోతే కనుక మీరు ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం.
కాంగ్రెస్ పార్టీకి నీ పార్టీకి ఉన్నట్టుగా లక్షల కోట్ల ఫండ్స్ ఉండి మేము ఇవ్వట్లేదంటే దాన్ని ఈ ప్రశ్నకు అడగండి, మేము సమాధానం చెప్తాము. ప్రజల డబ్బు ప్రజలకు చేరాల్సిన విధానాన్ని ప్రజలకు అనుకూలంగా చేర్చే ప్రయత్నంలో భాగంగా ఇది లేట్ అవుతుంది తప్ప మా జేబులో డబ్బులు ఉన్నాయో, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జేబులో డబ్బులు ఉన్నాయో, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఖజానా డబ్బులు ఉండి మేము ఇవ్వట్లేదని చెప్పట్లేదు. నువ్వు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసేసి పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా వెనక్కి చూస్తే అప్పులు కట్టడానికి వడ్డీలు కట్టడానికి అప్పులు తీసుకొని కట్టాల్సి వస్తుంది. ఈ భారం మరి ప్రజల మీద పడుతుందా, పార్టీ మీద పడుతుందా, ముఖ్యమంత్రి గారి మీద పడుతుందా? సమాధానం చెప్పమనండి. ఇప్పుడు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. మీరు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. రాష్ట్రాన్ని కాపాడడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయము ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే ప్రజలకు మేము ఏదైతే చేయాలని ఒక దృక్పథంతో మేము ప్రయత్నం చేసినాం కావచ్చు. చేసిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చినాము. అట్లీస్ట్ ఆ అప్పుల కుప్పలు కాకుండా కనీసం కాపాడగలిగినాము. ఈరోజు ఏదైతే వాగ్దానం చేసినామో వాగ్దానాన్ని 1.5 year మాత్రమే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పోనీ ఖజానా నిండుగా ఉన్నది మనం ఇవ్వడం లేదు అనేది కాదు ఇక్కడ. ఖజానా ఖాళీ అయింది అన్నది కాదు ఇక్కడ. ఖజానా ఖాళీ కాదు, ఖజానా మైనస్లో ఉన్నది. ఇవాళ నా సొంత డబ్బులు నేను ఇస్తలేను, నా ఇంట్లో ఉన్న నా ఆస్తులు అమ్ముకొని నేను ఇస్తలేను, నా ఆస్తులు అమ్మి ఇస్తా అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేయలేదు. ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మేము అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు సిద్ధంగా ఉంటామంటే నిజంగా సరైన ఖజానా నిండినప్పుడే ఉంటాం. ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టమంటారు? మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు సజెషన్ ఇవ్వండి. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పైన ఇది ఒక అంశం అట్లా ఎక్కడి నుంచి తేవడము అనే అంశం ఒకటైతే, నేను అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఈ పార్టీ ఫిరాయింపులను ప్రజలు హర్షిస్తున్నారని మీరు అనుకుంటున్నారా, లేదా దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు అనేది? చూడండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ అధికారాన్ని కొనసాగించుకోవాలని చెప్పి ఆలోచించడంలో తప్పులేదు. పార్టీ పరంగా మాట్లాడితే పార్టీకి కావాల్సిన మెజారిటీ ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. అధికార పార్టీలోకి నాయకులు వెళ్ళాలి అని అనుకోవడంలో తప్పులేదు. వెళ్ళిన విధానంలో తప్పు ఉండొచ్చేమో. విధానాలను ప్రశ్నించే అధికారము, విచక్షణ ప్రజలకు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఉంటుంది, పార్టీ నాయకత్వంలో ఉంటుంది. పార్టీ ఏ పార్టీ నుంచి అయితే వెళ్ళిపోయినారో వాళ్ళ యొక్క లీడర్లకు ఉంటుంది, వాళ్ళకు విప్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఎల్పీ కానీ లెజిస్లేటివ్ పార్టీ ఒక పవర్స్ను బట్టి ఉంటుంది. నువ్వు పోయేదాన్ని కాదని ఆపే అధికారము వ్యక్తిగతంగా ఎవరికి లేదు. పోయిన వారు తప్పని చెప్పి నిర్ధారించే అధికారాన్ని కూడా వెసులుబాటుని రాజ్యాంగంలో పొందుపరుచున్నారు. రాజ్యాంగంలో నీకున్న హక్కును నువ్వు తీసుకో. గత 24 మార్చ్ అనుకుంటా దానం నాగేందర్ గారు పార్టీ మారినారు. పార్టీ మారిన తర్వాత నువ్వు ఇవ్వాల్సింది రిప్రజెంటేషన్ స్పీకర్కి ఇవ్వాలి. స్పీకర్ తీసుకోవాల్సింది 3 నెలలు నిర్ణయం తీసుకోవాలి. అటువంటిది నువ్వు కనీసము 20 రోజులు కూడా ఆగకుండా హైకోర్టును ఆశ్రయించినావు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొక 4 ఎమ్మెల్యేలు మారిండ్రు. ఇదే హైకోర్టును డిసిషన్ నువ్వు ఛాలెంజ్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినావు. నీకు మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి గత 2 రోజులు 3 రోజుల క్రితం వచ్చిన నిర్ణయం ఏంటంటే, మేము డైరెక్ట్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాము, స్పీకర్ను మేము చెప్పగలుగుతాము, రిపోర్ట్ తెప్పించుకోగలుగుతాము, ప్రభుత్వాన్ని అడగలుగుతాము. స్పీకర్ సెక్రటరీకి మేము పంపించున్నాము, స్పీకర్ పంపించున్నాము, ప్రభుత్వాన్ని పంపించున్నాము, అసెంబ్లీ అఫైర్స్ సెక్రటరీకి పంపించున్నాము. ఏది నిర్ణయం తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు అనింది. మరి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల అధికారం నుండి పార్టీని మీరు నడిపించిన, ప్రభుత్వాన్ని నడిపించిన మీరు, పార్టీని నడిపించిన మీరు, ఎన్నోసార్లు పార్టీలు రాజీనామా చేసి గెలిచిన మీరు, ఒక స్పీకర్ పవర్ ఏంటిది మీకు తెలియదా? కోర్టును మిస్గైడ్ చేయడమే కదా. కోర్టులో ఉన్న చట్టాలు ఉన్న విసులుబాటును మీరు దుర్వినియోగం చేసుకోవడమే కదా. అంత తొందరగా నువ్వు పరిగెత్తుకుంటూ పోవాల్సిన నెసెసిటీ ఏమున్నది? ఈరోజు ఏం జరిగింది చెప్పండి. సంవత్సరం తర్వాత వచ్చిన తీర్పు, సంవత్సరం లోపు వచ్చిన తీర్పు సుప్రీంకోర్టు మీరు కేవలం ఒకటే చెప్తా ఉన్నది, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తున్నాను అని చెప్పింది. కాదనంటే మార్చమనండి కాన్స్టిట్యున్సీ. పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రస్తావన ఉన్నది. ఈ విషయంలో అధిష్టానం ఏ అభిప్రాయంతో ఉన్నది? ఎవరికి సంబంధించారు? మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను కదా వీళ్ళంతా. మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం ఫిరాయింపులను ప్రోత్సహించలేదని అన్నారు. ఇప్పుడు ఏ అభిప్రాయంతో ఉంది పార్టీ? పార్టీ అభిప్రాయం ఏంటంటే ఒక విషయం అయితే చెప్పగలుగుతా. పార్టీ ఇంటర్నల్గా ఎప్పుడైతే మా కొత్త సెక్రటరీ, ఏసీసీ సెక్రటరీ వచ్చినారో, సెక్రటరీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత 3 కేటగిరీస్ విభజించినారు.
పార్టీ సీనియర్ నాయకులు ఎవరు, పార్టీకి ఎన్నికలకు ముందు వచ్చింది ఎవరు, ఎన్నికల తర్వాత వచ్చింది ఎవరు? వీళ్ళ ప్రాధాన్యత పార్టీ సీనియర్ నాయకులకు ఉండాల్సిన ప్రాధాన్యత ముమ్మాటికి ఉండాలని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు అవకాశం కోసం పార్టీ టికెట్ల కోసం వచ్చిన వాళ్ళకు ఉన్న ప్రాధాన్యత అదే విధంగా ఉండాలంటున్నారు. ఎన్నికల తర్వాత వచ్చిన పార్టీకిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతున్నారో వాళ్ళ ప్రాధాన్యత అదే విధంగా ఉండాలంటున్నారు. పార్టీ స్టాండ్ ఏదనేది మీరు అడిగిన ప్రశ్నకు ఇది నేను ఇచ్చిన మీకు సమాధానం. ఇది ఈరోజు మీరు అడుగుతున్నారు, కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం కొత్త ఏఐసిసి సెక్రటరీ ఎవరైతే చదువుతున్నారో వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా కట్టుబడి ఏకీభవిస్తాం అన్నట్టు. ఏ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? కానీ దీంట్లో ఫిరాయింపుల విషయంలో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఉండాలి అదే విధంగా ఉండాలి. పార్టీ ఫిరాయించింది అదే నేను మీకు చెప్తున్నాను. ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరు, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు, పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, ఖచ్చితంగా అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. కానీ ఎందుకో మనం బీజేపీలోకి వెళ్ళిపోవడం, కాంగ్రెస్లోకి రావడం, ఆనాడు బీఆర్ఎస్ అధికారులు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం, ఒక ఓటు ఒక విలువ, ఇది అత్యంత ప్రజాస్వామికమైన అంశం. ఒక ఓటు ఒక విలువను రాజకీయ నాయకులు ఇట్లా తమ అభిప్రాయమనో ఇంకేదనో, మొన్న బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు బంగారు తెలంగాణ కోసం అన్నారు. కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారో ఆ నిర్వచనం ఏం చెప్తారో తెలియదు, ఇప్పటికైతే ఏం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఈ వ్యవస్థలో జరుగుతున్న వాటిని అడుగుతున్నాను నేను. మీరు పార్టీ పరంగా ఒక్క మాట, తర్వాత వ్యక్తుల పరంగా మరొక మాట మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ అధికార దాహం ప్రతి నాయకుడికి ఉంటా ఉంది. ఈరోజు నువ్వు ఎన్నుకోబడ్డ తర్వాత నీ అధికారాన్ని కాపాడుకోవాలి, లేదంటే కనుక అభివృద్ధి నువ్వు చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో నువ్వు పార్టీ మారుతున్నావా? ఫస్ట్ క్వశ్చన్. లేదు, ఉన్న అధికారాన్ని ఇంకా కూడా ఎన్నుకోబడ్డ తర్వాత కూడా ఇంకా అత్యధికమైన పదవులు రావాలని చెప్పి పార్టీ మారుతున్నావా? ఇది రెండో విషయం. ఈ నిర్ణయం, ఈ విజ్ఞత వాళ్ళకే ఉండాలి పార్టీ మారడానికి. ఇవాళ తెలంగాణలో ఏడాది మీద దగ్గర 5 నెలలు 6 నెలలు, ఏడాదిన్నర కావస్తున్నది. మీతో వచ్చిన వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, మీరు చాలామందిని కలుస్తారు కదా. ఈ ప్రభుత్వ విధానాల పట్ల, ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారని మీకు అనిపించింది? మీ అనుభవం ఏమిటి? ప్రజలు ఇంకా కూడా వేచి చూస్తూ ఉన్నారు సార్. పార్టీ అధికారంలోకి వచ్చింది 1.5 year. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం మన జేబులో నుంచి ప్రజాస్వామ్యాన్ని నడిపించట్లేదు, ప్రభుత్వాలను నడిపించట్లేదు, ప్రజా డబ్బుతో ప్రభుత్వ ఖజానాతో నడిపిస్తూ ఉన్నాం. 4 రోజులు లేట్ అయినా పర్లేదు చేస్తానని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మనం సమయం ఇవ్వాల్సిన అవసరం మనకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది మనకు తెలుసు. నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు పెట్టట్లేదు అని చెప్పి ఎవరైతే ప్రజలు ప్రశ్నిస్తున్నారో, మీకు ఇవ్వాల్సిన మీ ఖజానా మీ డబ్బే, మీకు పెట్టాల్సిన ఇది కూడా మీ డబ్బే. వాగ్దానాలు చేసినాం కాదనట్లేదు. వాగ్దానాలను మనం ఆచరణలోకి తీసుకోవడానికి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఆచరణలోకి వస్తాయి. ఖచ్చితంగా ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా ఆహార దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం ముమ్మాటికి మనం అభినందించాల్సిన అవసరం. కానీ ఇప్పుడు నేను అంటే ఈ అంశానికి కాస్త అటుగా ఉన్న అంశం ఒకటి, ఈ 15-16 నెలల కాలంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. ప్రజలకు అంత రికార్డ్ అయినట్లుగా లేవు. ఎందువల్ల? కారణం ఏమై ఉండొచ్చు? ఉదాహరణ చెప్తాను. స్కిల్ యూనివర్సిటీ అన్నారు, అది ప్రజల మనసుల్లో ఎస్టాబ్లిష్ కానే లేదు. వెంటనే సమీకృత గురుకులాలు ఒక నిర్ణయం వచ్చింది. ఇందిరా మహిళలకు సంబంధించిన ఒక స్కీము, ఈ మధ్య ఒకటి స్కీమ్ అనౌన్స్ చేయడం, విదేశీ పెట్టుబడులకు సంబంధించింది, చాలా వేగంగా నిర్ణయాలు ఎందుకు రికార్డు కావట్లేదు? ఎందుకు? ఏమంటారు అది? ఒకటి చూడండి సార్, ఇప్పుడు స్కూల్ నుంచి 10వ తరగతి దాకా చదువుకోవడానికి మైండ్ సెట్ పబ్లిక్ పిల్లలది ఒక రకంగా ఉంటుంది. దీని నుంచి బయటికి వెళ్ళేసి ఇంటర్మీడియట్లో జాయిన్ కావడానికి ఇంటర్మీడియట్ మైండ్ మారుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా 10 సంవత్సరాలు పాలనను చూసినారు ప్రజలు. ఈ సంవత్సరంన్నర పాలనను ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రజలు. 10 సంవత్సరాలు ఏం జరిగిందో అదే దృక్పథంతో ఈ ఇంటర్మీడియట్ పాలన కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు. ఈ పాలనను వాళ్ళు తెలుసుకోవాలి, ఇది డైజెస్ట్ కావాలి, ఇది రీచ్ కావాలి. పబ్లిక్ రీచ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలు ఏంటిది,
కాంగ్రెస్ పార్టీ వరవడేంటిది, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలకు తోడ్పడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మార్పును కోరింది, ప్రజలు ఎటువంటి మార్పును కోరినారు, ఆ మార్పును కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీసుకురాగలుగుతుంది అన్నదానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 years మీరు ట్రావెల్ చేసిన జర్నీ ఒక వంతు అయితే 1.5 year మీరు ట్రావెల్ చేసిన జర్నీ మరొక వంతు. వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేషనల్ పార్టీ, అది రీజనల్ పార్టీ. రీజనల్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఒక కాంక్రీట్ సిస్టమ్ నడుస్తూ ఉంది. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, నీకు 30 సంవత్సరాల చరిత్ర లేని బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ఆచరణలు ఏ రకంగా ఉన్నాయి, ఇక్కడ ఆచరణలు ఏ రకంగా ఉంటాయి, ఇవన్నిటిని కూడా తెలుసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద బలమైన ప్రెజర్ అయితే ముమ్మాటికి ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినారో వాగ్దానాలు ముందుకు కొనసాగించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఉండాలి. లేదంటే మీరు అన్నట్లుగా ఇంకొక 7 లక్షలకు మరొక 7 లక్షలు అప్పు తీసుకొచ్చేసి ఇంకో 5 సంవత్సరాల తర్వాత మరి రాష్ట్రం ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించే సిచ్యుయేషన్ సంసిద్ధంలో కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ గత ప్రభుత్వానికంటే భిన్నము అని చెప్పుకొని గత ప్రభుత్వానికంటే అన్ని విధాలుగా ఒక స్పష్టమైన తేడా ఉంటుందని చెప్పి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి పేరు మారింది, పార్టీ మారింది తప్ప ఏమీ లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి మీ సమాధానం? సమయం ఇంకా ఆసనం కాలేదు, ఎదురు చూడండి మాత్రం నేను చెప్పగలుగుతాను సార్. వీఆర్ ఎట్ ద ప్రీమెచ్యూర్ స్టేజ్ ఆఫ్ ఆఫ్టర్ ఫార్మింగ్ తెలంగాణ. వీఆర్ ఎట్ ద వెరీ ప్రీమెచ్యూర్ స్టేజ్. విత్ ఇన్ 1.5 years యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్. ప్రతిదీ లాజికల్గానే పోవాలి కానీ మ్యాజికల్గా పోవద్దు. ప్రజలకు ప్రతిదీ మ్యాజిక్సే కావాలి, లాజిక్స్ అక్కర్లేదు. ఈ మ్యాజిక్స్ కోరుకునే ప్రజలను, వాళ్ళ మైండ్స్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసి పొల్యూట్ చేస్తూ ఉన్నది. నేను ఒకటే చెప్తున్నాను, సంవత్సరం తర్వాత మీకు అద్భుతాలు జరిగిపోవడం కష్టం అని చెప్పేసి నేను అంటున్నాను. ఇది సాధ్యము, లాజికల్గానే పాసిబుల్ అవుతుంది, మ్యాజికల్గా పాసిబుల్ కాదు. మ్యాజిక్స్ కోరుకోకండి, వేచి చూడండి సమయాన్ని. అంటే ఎవరు మ్యాజిక్ చేసినట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రియలిస్టిక్ ఉండబోతున్నది, ఇతరులు చేసిన మ్యాజిక్స్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షం కోరుకుంటా ఉన్నది, మ్యాజిక్స్ చేస్తలేరని చెప్పి ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉన్నది. అది మ్యాజిక్స్ సాధ్యం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉన్నది. లాజికల్గా వెళ్దామనేసి అంటూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను బట్టి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. లేదంటే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కుప్పలు తిప్పలుగా అప్పుగా మారుతుంది తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ గురించి తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం చేస్తూ ఉన్నది, టెక్నాలజీని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది, అభివృద్ధి పదంలోకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నాం, ప్రతిపక్ష నాయకులను కాదు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం, ఈ వ్యవహారం ఎక్కడ పులిస్టా పడవచ్చు? స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది. ఎప్పుడు తీసుకోవచ్చు? స్పీకర్ గారికి ఎప్పుడైతే అనుకూలత ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ జనం హర్షిస్తారా? జనం హర్షిస్తారా లేకపోతే స్వాగతిస్తారా, బాధపడతారా అనేది జనం మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు నిర్ణయాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం, మనం ఆలోచిస్తాం, మనం కంక్లూజన్కి వద్దాం. ఇప్పుడే రావడానికి వీలు లేదంటారు? ఖచ్చితంగా సార్. కాంగ్రెస్ పార్టీలో అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినవి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినవి చాలా నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు. వాస్తవానికి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు, అందులో డౌటే లేదు. మొన్నటి ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు ఎందుకు రాలేదు? కారణం ఏమై ఉండొచ్చు? అంటే వెంటనే ఏ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో చూడండి సార్, ఒకటి పార్టీ విస్టాండ్ కావడానికి సమయం పడుతుంది, రైట్. విస్టాండ్ అయ్యేలోపు ఎన్నికలు ముందుకొచ్చినాయి. పార్టీ విస్టాండ్ కాకముందే పార్టీ మీద వ్యతిరేకతను తీసుకురావడానికి ప్రతిపక్షము అదే స్పీడ్గా వెళ్తూ ఉన్నది. మేము సర్దుకునే లోపే ప్రశ్నించే గొంతుకలు రాంగ్ ఫోబియా, రాంగ్ వేలో ప్రజల్ని మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి మనం తీసుకున్న నిర్ణయం బట్టి. ఈరోజు నువ్వు ఎమ్మెల్సీలను ఎంతమందిని ఎన్నుకున్నా కూడా, ఎంపీలను రేపు లోకల్ బాడీస్ ఎన్నికలలో ఎంతమందిని ఎన్నుకున్నా ప్రభుత్వం నడవాల్సింది అధికార పార్టీతోని, అధికార పార్టీ సపోర్ట్తోని. ఈ రానున్న 3.5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఒక లాయర్గా కూడా కాదు. అధికారం అభివృద్ధి జరగాలంటే అది పార్టీ, అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా మీరు సమర్థమైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరము ఉంటుందని చెప్పి తెలియదు. ముఖ్యమంత్రి చాలా
ఓపెన్గా మాట్లాడుతున్నారు. బడ్జెట్కు సంబంధించిన విషయాలు కానీ, జీతభత్యాలకు సంబంధించిన విషయాలు కానీ, నిన్న విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ కూడా చాలా బోల్డ్ కామెంట్స్ చేసిన వాళ్ళు. ఇవి ప్రజలు ఆయన ఆవేదనను లేకపోతే ఆ విషయాన్ని ప్రజలు సానుకూలంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారా? నిజం చెప్తే ఎందుకు అర్థం చేసుకోరండి? నిజం నిక్కచ్చిగా మాట్లాడితే ఎందుకు అర్థం చేసుకోరండి? నిజాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారండి? అంటే ప్రజలు అర్థం చేసుకుంటారా? ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ ప్రతిపక్షాలు ప్రజల మైండ్ను పొల్యూట్ చేస్తున్నారు, పాడు చేస్తున్నారు అని మాత్రం చెప్పగలుగుతాను సార్. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు మాట్లాడట్లేదు, కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన రాంగ్గా పోర్ట్రే చేస్తూ ఉన్నారు, నిజం చెప్తా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రం ఉన్న పరిస్థితులలో అప్పులు కూడా పుట్టట్లేదని చెప్పి ఆయన కరాకట్టుగా చెప్పినాడు. అది ఎవరు చేసిన పాపం? అది ఎవరు చేసిన పాపం? కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం అది? గత ప్రభుత్వం చేసిన పాపం అది? చెప్పండి. ఇవాళ అప్పు ఇవ్వాలంటే కనుక నీ అప్పు నీకున్న ఆస్తులు ఏంద్రా బాబు అనేసి అంటే నీకు ఆస్తులు లేవు, నీకున్నది అప్పులే. ఓ చిన్న బ్యాంక్ లోన్ ఇవ్వాలనుకుంటే నీ జీతం ఎంత, నీ జీతభత్యాలు ఎంత, నువ్వు ఎంత మిగులుస్తావు, ఎంత కట్టుకోగలుగుతావు అని చెప్పి అడుగుతారు. సేమ్ అదే క్వశ్చన్ ప్రభుత్వాన్ని అడుగుతారు కదా. మరి ఇచ్చే పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉన్నదా? ఎవరి డబ్బులు ఎవరి జేబులో నుంచి ఏమి ఇవ్వట్లేదు. ప్రభుత్వ ఖజానాలోకి ఏవైతే ట్యాక్స్లు వస్తున్నాయో అవే ట్యాక్స్ను స్కీమ్ రూపకంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వము నడిపిస్తున్న ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది, రాజకీయ నాయకుల మీద ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ దాన్ని మిస్గైడ్ చేసేసి ఇవ్వాలన్నా కూడా ఈరోజు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కదా అంటున్నాను నేను. నిజంగా ఉండి ఇవ్వట్లేదు అనేది కాదు ప్రశ్న ఇక్కడ. పోనీ ప్రభుత్వం చేస్తున్న తప్పులేందనేది మీరు ప్రశ్నించండి, దానికి వీలైతే నేను సమాధానం చెప్తాను. నేను మీరు అన్న వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చలేదు, నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము, మేము ఏది కూడా విత్డ్రా చేసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, దానికి కొంత సమయం పడుతుందని చెప్తున్నాం. ఆ సమయాన్ని గురించి మనం వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను సార్. ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రభుత్వం పైన కానీ పాలన పైన పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపవని మీరు బలంగా విశ్వసిస్తున్నారా? మీరు ఇదివరకు అదే మాట్లాడినారు, దానికి నేను సమాధానం ఇచ్చున్నాను. ఒకవేళ ప్రభావితం చూపించాలంటే కనుక నెక్స్ట్ టైం ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉన్నది, మాది బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ. 6 సార్లు పార్టీ మారిన తర్వాత కూడా ఆ వ్యక్తిని ఈరోజు ఎన్నుకున్నారు మా ప్రజలు. 6 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 6 సార్లు మారిన పార్టీ మారి వచ్చిన వ్యక్తిని ఈరోజు బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో మా ప్రజలు ఎన్నుకున్నారు. అది మా పార్టీయే, కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఆ ప్రజలకు ఏం సమాధానం అంటే వాళ్ళ విచక్షణ ఏ రకంగా ఉన్నదని చెప్పి మనం మాట్లాడతాం. ఒక్కసారి నువ్వు అధికారంలోకి వచ్చిన పార్టీని నువ్వు మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారా లేదా అన్నది మీ ప్రశ్నకు సమాధానము. మరి మా నియోజకవర్గంలో జరిగింది నేను ఎవరికి చెప్పుకోవాలి? దాంట్లో వన్ ఆఫ్ ద విక్టిమ్గా కూడా నేను ఉన్నాను. నేనేం పెద్ద విక్టిమ్ ఉన్నానని మాట్లాడుతున్నాను కాదు, ప్రజల ఆలోచన విధాన సరళి ఈ రకంగా ఉందని తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం ఎవరిదన్నప్పుడు దానికి వెంటనే వచ్చే సమాధానం స్పీకరే. తో పాటుగా గతము, వర్తమానము, భవిష్యత్తు ఏమిటి అనే అంశాలతో పాటుగా సమకాలీన తెలంగాణ రాజకీయ అంశాలు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితి ఎట్లా ఉన్నది అనే అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.